ఈరోజు మనము ఒక ఊహించని విషయం గురించి మాట్లాడుకుందాం. పొద్దున లేవగానే మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ నుండి ఆఫీస్కి వెళ్ళే కార్ లేదా బైక్ వరకు అన్నీ మనం ఎలా కొంటున్నాం? కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు అది ఈఎంఐ అని. కానీ ఒక్కసారి ఊహించండి, ఒకవేళ మన దేశంలో అసలు ఈఎంఐ అనే కాన్సెప్టే లేకపోతే, రేపటి నుండి బ్యాంకులు వాయిదాల పద్ధతిని ఆపేస్తే మన జీవితాలు ఎలా మారిపోతాయి? పదండి ఈ ఈఎంఐ లేని లోకంలోకి వెళ్ళి చూద్దాం. అసలు ఈఎంఐ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. సింపుల్గా చెప్పాలంటే, మీరు ఒక వస్తువుని కొన్నప్పుడు దాని పూర్తి ధరను ఒకేసారి చెల్లించకుండా ప్రతి నెల కొంత మొత్తాన్ని నిర్ణీత కాలం సర్టన్ టైంతో చెల్లించడం. ఇందులో అసలు మరియు వడ్డీ రెండు కలిసి ఉంటాయి. అసలు ఈ ఈఎంఐ అనే కాన్సెప్ట్ ఎవరు కనిపెట్టారో తెలుసా? చాలామంది ఇది ఈ జనరేషన్లో వచ్చింది అనుకుంటారు, కానీ దీని రూట్స్ చాలా పాతవి. చరిత్ర చూసుకుంటే 19th సెంచరీలో 1850లో ఐజాక్ సింగర్ అనే బిజినెస్ మ్యాన్ తన సుయాంగ్ మిషన్ కంపెనీ అమ్మకాలను పెంచడానికి హైర్ పర్చేస్ అనే పద్ధతిని ఇంప్లిమెంట్ చేసిండు. అప్పట్లో కుట్టు మిషన్ ధర చాలా ఎక్కువ ఉండేది, సామాన్యులు అస్సలు కొనలేకపోయేవారు. అప్పుడు ఆయన డాలర్ కట్టండి, మిషన్ తీసుకెళ్ళండి అనే పద్ధతిని తెచ్చారు. అదే నేటి ఈఎంఐకి పునాది. అసలు ఈ ఈఎంఐ అనే కాన్సెప్ట్ లేకపోతే మన ఇండియా ఎలా ఉంటుందో చూద్దాం. ఇండియాలో ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తికి లగ్జరీని పరిచయం చేసిందే ఈ ఈఎంఐ. ముందు మీరు 1 lakh పెట్టి ఒక ఐఫోన్ కొనాలంటే 2 ఏళ్ళు రూపాయి దాచుకోవాలి. కానీ ఇప్పుడు 10,000 కట్టి ఇంటికి తెచ్చుకుంటున్నారు. ఒకవేళ ఈఎంఐ లేకపోతే సగటు భారతీయుడు తన మొదటి కారుని 30 ఏళ్ళకు కాదు 50 ఏళ్ళకు కొంటాడు. ఇల్లు అనేది అది కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితమైన కలగా మిగిలిపోయేది. ఇది కేవలం మన వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ, అదే మన ఇండియన్ ఎకనామిక్ కూడా చాలా పెద్ద దెబ్బ. రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్స్ ఈ రెండు రంగాలు పూర్తిగా పడిపోతాయి. ఎందుకంటే 80% కార్లు, ఇళ్ల లోన్ల మీదనే నడుస్తున్నాయి. కాబట్టి ఐఫోన్లు, ల్యాప్టాప్ సేల్స్ 60 to 70% తగ్గిపోతాయి. కేవలం అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే కొంటారు, ఆశ ఉన్నవాళ్ళు కాదు. అయితే ఇందులో ఒక మంచి విషయం కూడా ఉంది. అప్పుల బాధ అస్సలు ఉండదు. ప్రస్తుతం చాలామంది వడ్డీలు కట్టలేక డేటా ట్రాప్, అదే అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. ఈఎంఐ లేకపోతే మీ దగ్గర డబ్బు ఉంటేనే వస్తువు కొంటారు. నిజమైన ఆర్థిక క్రమశిక్షణ, బై నౌ పే లేటర్ కల్చర్ పోయి సేవ్ నౌ బై లేటర్ కల్చర్ వస్తుంది. దీనివల్ల ప్రజల దగ్గర లిక్విడ్ క్యాష్ ఎక్కువగా ఉంటుంది. కానీ నెగిటివ్ వైపు చూస్తే ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోతాయి. మంచి ఏసీ, వాషింగ్ మిషన్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటివి సామాన్యుడికి దూరం అయిపోతాయి. వ్యాపారాలు వృద్ధి చెందవు, ఎందుకంటే కంపెనీలకు పెట్టుబడి పెట్టడానికి బిజినెస్ లోన్స్ కూడా ఉండవు కదా. సో క్లారిటీగా చెప్పాలంటే ఈఎంఐ లేని ఇండియాలో అప్పులు ఉండవు, కానీ డెవలప్మెంట్ కూడా చాలా స్లోగా ఉంటుంది. ఈఎంఐ అనేది ఒక కత్తి లాంటిది. దాన్ని జాగ్రత్తగా వాడితే మన జీవితాన్ని సుఖమయం చేస్తుంది. అలా కాదని ఇష్టం వచ్చినట్టు వాడితే మన ఆర్థిక స్థితిని ముక్కలు చేస్తుంది. మీరేమంటారు? ఈ ఈఎంఐ ఉండడం మనకి వరమా, లేక అప్పుల ఊబిలో నెట్టేసే శాపమా? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.